అలా చేస్తేనే కదా మన ఏజెన్సీ డెవలప్ అయ్యేది. అలా తీస్తేనే కదా మన దగ్గర ఉన్నాయని తెలుస్తుంది. ఈ జీమడుగుల సంత చాలా బాగుంటది. ఎక్కడెక్కడో దూర దూర ప్రాంతాల నుంచి పట్టుకొచ్చి మరి ఇక్కడ అమ్ముతూ ఉంటారు. కానీ ఇవాళ వర్షం పడి ఈ మబ్బులు మేఘాలు మంచుతోటి ఇంకా అదిరిపోయింది మామ. ఇదిగోండి అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడికైతే వెళ్ళబోతున్నాము. దగ్గర నుంచి మీకు చూపిస్తాను సంత అనేది. ఇంకా క్లైమేట్ కూడా చూసారు ఎలా ఉందో. అక్కడైతే చూడండి మామ, ఏదో ఆకాశం నేల ముట్టుకున్నట్టుగా ఎలా టచ్ అయిపోయిందో కొండలన్నీ. ఎలా ఉంది కామెంట్ చేసి చెప్పండి. క్లైమేట్ మీకు నచ్చిందా లేదా? దగ్గరికి వెళ్ళి చూపిస్తాను మీకు అంతా, సరేనా? హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు అయితే మనం జీమడుగుల సంతకైతే వెళ్ళబోతున్నాము. మా ఏజెన్సీలో జరిగే అతిపెద్ద సంతల్లో జీమడుగుల సంత కూడా ఒకటి. జీమడుగుల నుంచి బంద వీధి వరకు జరుగుద్ది. చాలా పెద్ద సంత. ఇక్కడ అందరూ చాలా ఊర్ల నుంచి వాళ్ళు పండించుకున్న పంటలన్నీ తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు. మనకు దొరకందంటూ ఏముండదు. ఇవాళ క్లైమేట్ కూడా చాలా బాగుంది. చూడండి, వర్షం పడతా మంచు కూడా పడుతుంది. ఇప్పుడు సంత కూడా చాలా బాగుంటుంది. మీకు అక్కడికైతే వెళ్ళి చూపిస్తాను. ఇవాళ జీమడుగుల్లో షాపులు అయితే ఎక్కువ పెట్టలేదు. బంద వీధిలోకి వెళ్ళి చూడాలి ఏమైనా షాపులు పెట్టారేమో అని. ఇదిగోండి ఇక్కడ చేపలు కూడా పెట్టారు. మొత్తం చేపల మార్కెట్. ఇక్కడే పెట్టేలేకపోతే అంటే బురద బురద. వర్షం వల్ల ఎక్కువ షాపులు, లేకపోతే బోల్డ్ రేట్లు కూడా పెట్టేసేవాళ్ళు. కానీ ఇదిగోండి ఇక్కడ చెప్పులు కొనడానికి వచ్చాం. అన్నీ 100, 150 అంట. కొన్ని చూద్దాం ఏదైనా నచ్చుతాయేమో అని. ఇవన్నీ 100 అన్న. ఈ షూస్ 150. ఈ షూస్ 150 అంట. మంచి రఫ్ అండ్ టఫ్ వాడచ్చు. ఇంకా ఓకే. ఎలా అండి గొడుగులు రిపేర్ చేస్తారా? ఎలా 2500? ప్రతిదీ 2500 అంట గొడుగులు. రిపేర్ కూడా చేస్తారు. ఇదిగోండి అంతా బట్టల షాపులే మొత్తం. వర్షంలో కూడా సంత మంచి కలకల్లాడుతుంది ఇక్కడ.
అక్కడ జిమడుగుల్లో అయితే అసలు ఏం పెట్టలేదు. ఇక్కడ సంత బయలులో మొత్తం సంత మాత్రం కలకలలాడుతుంది అబ్బా. ఇవన్నీ మీరు పండించినాయనా? వీడియో తీసినప్పుడు మేము పండించినవి అనాలి. బానే కదా వర్షంలో కూడా అందరూ. అక్కడ జీమడుగులో లేదు మళ్ళీ మరి పెట్టలేదు. అన్ని రకాలు దొరుకుతాయి ఇక్కడ. ఇగోండి ఇక్కడ రెయిన్ కోట్లు. ఎలా నీ ఆ రెయిన్ కోట్లు? నల్లది ఆలుగట్టు ఉంది కదా, అదైతే 100. చొక్క ప్యాంట్ అయితే 650 పడుతుంది. ఇప్పుడు అన్నయ్య గారు చూస్తున్నారు కదా, ఇదైతే 550 పడుతుంది. అదే రకాన్ని పెట్టండి, క్వాలిటీ పడుతుంది. చాలా బాగున్నాయి క్వాలిటీ కూడా. క్వాలిటీ ఊడు పూడ్చుకోవడానికి అది కూడా చాలా బాగుంటుంది. లేడీస్ కానీ జెంట్స్ కానీ ప్యాంట్ చొక్కా కదా, ప్యాంట్ చొక్కలు బైక్ మీద మీకు తక్కువలో కానీ 100 రూపీస్ నుంచి అన్ని రకాలు ఉంటాయి. అనస్కేలు చూడ, అనస్కేలు మీరు పండించినాయనా? భలే ఉన్నాయి చిన్నవి. నేను గుర్తున్నానా? ధర ఉల్లిపాయలు అయినా ఇక్కడ కొనేద్దాం. ఉల్లిపాయలు లేవా? సరే టమాటాలోను బంగాళదుంపలు. బంగాళదుంప ఏంటక్క? ఉల్లిపాయలా? ఇవ్వండి. జీమడుగులు అది తీసు. లేదా ఇది తినరు ఇంట్లో, అందుకే. అక్క బీరకాయలతో ఒక 50 రూపాయలు ఇవ్వ. అక్క తెల్ల ఉల్లిపాయలు కూడా ఒక 50 రూపాయలు ఇవ్వ.
సంత నుంచి అయితే ఇంటికి వచ్చేసాము. ఇదే ఫస్ట్ వీడియో నేను ఇలా సంతల గురించి చేయడం. కాకపోతే అక్కడ ఒక తెలిసింది ఏంటంటే చాలామంది టూరిస్టులు అంటే బయట నుంచి వచ్చి ఎక్కువ వీడియోలు తీసుకుంటున్నారంట. అలా ఎప్పుడైనా వీడియోలు తీసుకున్నప్పుడు అలా అక్కడ పర్సన్స్‌తో కొంచెం మంచిగా మాట్లాడండి. అలానే కొంచెం నెగెటివ్‌గా మాట్లాడొద్దు. వాళ్ళతో వీడియో చేసుకునేటప్పుడు కూడా అంటే కొంచెం వంకరగా కాకుండా ఎక్కువ మంది మా సైడ్ ఇలా సంతల్లో ఉండేవాళ్ళు అంటే అమ్ముకునేవాళ్ళు కొంచెం ఎడ్యుకేటెడ్ కాదు. అంటే అంత నాలెడ్జ్ ఉండదు. కాబట్టి మీరు ఏదైనా మాట్లాడినా వాళ్ళకి వెటకారంగానే అనిపిస్తది. వాళ్ళతో జాగ్రత్తగా మాట్లాడండి. చాలా నేనెళ్ళి వీడియో తీసేటప్పుడు కూడా వీడియోలు తీసి అక్కడిక్కడ పెట్టేస్తున్నారు. మా గురించి చెడ్డగా చెప్తున్నారు. వీడియోలు తీయకండి అని చెప్పి చాలామందన్నారు. కాకపోతే ఒక్కొక్కళ్ళ ఫీలింగ్ ఒక్కొక్కటి. ఒకళ్ళు మంచిగానే మాట్లాడారు. కొంతమంది అలా చెప్పారు. ఎవరైనా వీడియోలు తీసుకునే వాళ్ళుంటే కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి. వీడియోలు తీసుకోండి. తీసుకోవద్దనను. కాకపోతే కొంచెం జాగ్రత్తగా తీసుకొని వాళ్ళతో పాటు మంచిగా మాట్లాడండి. సరేనా? వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి మంచి మంచి వీడియోస్‌తో మీ ముందరికి వస్తూనే ఉంటాను. బాయ్. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మర్చిపోయా.